పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్ 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కానుంది. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్డే కానుకగా ఇంద్ర రీ రిలీజ్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో సినిమా టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో 27,000 టికెట్స్ బుక్ అయ్యి పవన్ సినిమాకు ఉండే స్టామినా ఏంటో చూపించింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ విషయంలో గబ్బర్ సింగ్ ఇంతకు ముందు రిలీజ్ అయిన ఇంద్ర, మురారి, సింహాద్రి చిత్రాల రికార్డును బద్దలుకొట్టింది. మురారి అడ్వాన్స్ సేల్స్ 3,46 కోట్లు రాబట్టగా గబ్బర్ సింగ్ ఆ రికార్డును బద్దలుకొట్టి 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్ కొల్లగొట్టింది. ఒక్క కర్ణాటకలోని గబ్బర్ సింగ్ 29.6 లక్షల అడ్వాన్స్ సేల్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ గబ్బర్ సింగ్ కలెక్షన్ లో సత్తా చాటుతోంది. నైజాంలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఫైనల్ రన్ లో ఈ చిత్రం రీ రిలీజ్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.